బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ చుట్టూ వివాదాలు మరింత ముదురుతున్నాయి. గతంలో డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను తుపాకీతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపగా ఇప్పుడు రియల్టర్ హరికృష్ణపై దాడి చేసి ఏకంగా 10 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో మరో కేసు నమోదైంది. జూలై 30న హరికృష్ణపై ఇనుప రాడ్లతో దాడి జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు సుమంత్ పై బిఎన్ఎస్ సెక్షన్ 109(3)(5) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో సుమంత్ అనుచరులుగా చెప్పబడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమంత్ మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు. ఇక ఇక్కడే ఇప్పుడు అసలు ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ సుమంత్ నార్లను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు? ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన కోసం పోలీసులు ఎలాంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు? ఇప్పటికే ఇద్దరు అనుచరులను అరెస్టు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిని పట్టుకోవడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అంతేకాదు సుమంత్ పేరు గతంలోనే మరో వివాదంలో వినిపించింది. 2025 అక్టోబర్లో డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని తుపాకీతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ఫిర్యాదుపై ఆర్మ్ యాక్ట్ క్రిమినల్ ఇన్టిమేషన్ కింద కేసు నమోదైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక సుమంత్ ను అరెస్టు చేసేందుకు వరంగల్ పోలీసులు హైదరాబాద్ లోని మంత్రి కొండా సురేఖ నివాసానికి చేరుకోవడం, అక్కడ మంత్రి కుమార్తె కొండా సుస్మిత పటేల్ పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆ సమయంలో సుమంత్ మంత్రి కారులో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో తమ కుటుంబాన్ని రాజకీయంగా అనగదొక్కేందుకే సీఎంఓ కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు కుట్ర చేస్తున్నారని సుస్మిత ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను, కేసుల్లో నమోదైన అభియోగాలను పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇప్పుడు దాదాపు 10 నెలల తర్వాత మరోసారి సుమంత్ పేరు ఓ తీవ్రమైన కేసులో తెరపైకి వచ్చింది. గన్ వివాదం నుంచి రియల్టర్ పై దాడి కేసు వరకు సుమంత్ పై వరుసగా ఆరోపణలు రావటం వెనుక అసలు కథేంటి? 2 కేసుల్లో పోలీసుల దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమంత్ ను అరెస్టు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? మరోవైపు ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో సీఐ ముత్తు యాదవ్ ను సస్పెండ్ చేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు సుమంత్ నార్ల ఎక్కడున్నారు? ఆయన అరెస్టు ఎప్పుడు? పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఈ కేసులో తెర వెనుక ఏం జరుగుతోంది? ఈ ప్రశ్నలు, సమాధానాలు కూడా ఇప్పుడు కీలకంగా మారాయి. మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీగా పనిచేసినటువంటి సుమంత్ చుట్టూ కూడా వివాదాలు చాలా వరకు ముదురుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఎందుకు సుమంత్ ను అరెస్టు చేయలేదు అనే విమర్శలు, వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి పవన్ కళ్యాణ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు లైవ్ ద్వారా. పవన్ కళ్యాణ్, చెప్పండి, మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు ఇంకా అరెస్టు చేయకుండా ఆలస్యం చేస్తున్నారు అనే వాదనలు సర్వత్రా కూడా వినిపిస్తున్నాయి. అసలు ఆయన ఎక్కడున్నారు, ఆయన వెనక ఎవరైనా ఉన్నారా అనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు? బ్రహ్మిణి 2025 అక్టోబర్ నుంచి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి అనుకోవచ్చు. అసలు కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎవరు అనే అంశాలు ఒక్కసారి మనం తీసుకుంటే, తను చిన్న ఉద్యోగి, ప్రభుత్వ ఆఫీసులో ముందుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఒక చిన్న ఉద్యోగి ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఓఎస్డీగా మారడానికి గల కారణాలేంటి, ఎందుకు తన వైపు ఇంత రాజకీయాలు తిరుగుతున్న అంశం చాలా వరకు చర్చనీయాంశంగా మారాయి. తన స్వస్థలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని మూలాత నుంచి ప్రస్తుతం కొల్లాపూర్ తన నివాసం ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కొల్లాపూర్ ఉంటూ తను హన్మకొండలో అటు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో తను జాబ్ చేయడం జరిగింది. అక్కడనే తన గతంలోనే తనకు చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని తను అడ్డుగా పెట్టుకొని చాలా
ఆ కంపెనీలకు తన బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో అందుకు ప్రభుత్వ ఉద్యోగం కూడా పోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నుంచి కొండా సురేఖతో తనకు పరిచయం ఏర్పడడం జరిగింది. కొండా సురేఖతో పరిచయం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా కొండా సురేఖ మంత్రి చేపట్టిన తర్వాత తన సిఫార్సుతోని ఇటు సుమంత్ ఓఎస్డీగా మారడం జరిగింది. ఓఎస్డీ మొదటి రోజు నుంచి కూడా తనపైన రకరకాల ఆరోపణలు రావడం జరిగింది. ఆరోపణల విషయం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతల్ని తనే బెదిరించడం, అటు డబ్బులు వసూలు చేయడంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న అంశాన్ని తను ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 2025 అక్టోబర్లో డెక్కన్ సిమెంట్ సంబంధించిన ఒక వ్యక్తిని తను తుపాకీ అంటే నెత్తిపైన తుపాకీ ఎక్కుపెట్టి దాదాపు 10 కోట్లకు పైగా తను వసూలు అంటే డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా తను డిమాండ్ చేయడం, ఈ కేసు ఒక్కసారిగా బయటకు రావడం, అంటే దీని వెనుక రోహిన్ రెడ్డికి సంబంధించిన ఒక మిత్రుడు ఆ మిత్రుడిని బెదిరియడం, ఆ మిత్రుడు రోహిన్ రెడ్డికి చెప్పడం, రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డికి చెప్పడం, రేవంత్ రెడ్డి వెంటనే ఆర్డర్స్ ఇవ్వడం, ఆ ఆర్డర్స్ కాస్త వరంగల్ పోలీసులకు చేరడం జరిగింది. పోలీసు వాళ్ళు నేరుగా కొండా సురేఖ ఇంటికి రావడం, కొండా సురేఖ ఇంటి ముందు సుమంత్ని ఖచ్చితంగా మేము అరెస్ట్ చేయాల్సిందే, తన పైన ఆర్మ్స్ యాక్ట్ పెట్టబోతున్నాం అనే అంశాన్ని కూడా తన ముందు పెట్టడం జరిగింది. సో ఆర్మ్స్ యాక్ట్ పెడుతున్న సందర్భంలో కొండా సుష్మిత అక్కడికి వచ్చిన పోలీసులను అడ్డుకోవడం జరిగింది. సో అప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక తెలంగాణ కేబినెట్ లో మంత్రి ఇంటికి ఏ విధంగా పోలీసులు వస్తారు, నిజంగానే ఈ విషయం ముఖ్యమంత్రికి తెలీదా అనే అంశం కూడా ఒకవైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారింది. అక్కడ నుంచి మొదలైన ఈ వివాదం స్టిల్ ఇంకా కొనసాగుతుంది. రీసెంట్ గా జరిగిన అయితే జూలై 30న జరిగిన ఈ సుమంత్ ఒక వ్యక్తి పైన ఎవరైతే హరికృష్ణ అని ఒక రియల్టర్ పైన రాడ్లతో అతి దారుణంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తిని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయడం లేదు అనే అంశం ప్రస్తుతం తెరపైకి వచ్చింది. దాదాపు 18 నెలల నుంచి వివాదం కొనసాగుతుంది. 2025లో మొదటి కేసు పెట్టిన ఆ రోజు నుంచి కావచ్చు ఈ రోజు వరకు స్టిల్ ఇంకా మనం ఈ రోజు లైవ్ లో మాట్లాడుతున్న రోజు వరకు కూడా సుమంత్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. ఒక వ్యక్తి సాధారణంగా ఒక కేసు తప్పు చేస్తేనే, ముఖ్యంగా ఆర్మ్స్ యాక్ట్ లాంటి పెద్ద కేసులు ఎదుర్కొన్నప్పుడు పోలీసులు క్షణాల్లో అంటే నిమిషాల్లో అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఎంత పెద్ద వ్యక్తులు. కానీ ఇటు ఓఎస్డీ సుమంత్ పైన ఎందుకు ఈ వివాదం ఇంకా కొనసాగుతూ వచ్చింది. ముఖ్యంగా కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ కేసు మళ్ళీ ముందుకు వచ్చింది. సుమంత్ను అరెస్ట్ చేయబోతున్నాం అనే విషయాలు కూడా తెరపైకి వచ్చినాయి. పోలీసుల పైన కూడా వేటుపడ్డ పరిస్థితి కనిపించింది. పోలీసుల పైన వేటుపడ్డ కూడా ప్రధాన నిందితుడుగా ఉన్న సుమంత్ను ఎందుకు అరెస్ట్ చేయట్లేరు, పోలీసుల పైన రాజకీయంగా ఒత్తిడి ఉన్న అంశం కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై అంటే సుష్మిత పటేల్ చేసిన వాక్యాలకు కొండా సురేఖ రిప్లై ఇవ్వడం, కొండా సురేఖ రిప్లై ఇచ్చి అంటే అధిష్టానానికి ధిక్కార స్వరం వినిపిస్తుంది. అటు కొండా సురేఖ కొండా ఫ్యామిలీ ఖచ్చితంగా వాళ్ళ నోరు మనం ఊహించాలనే అంశంతో కూడా ఓఎస్డీ సుమంత్ పైన కేసులు పెట్టడం జరిగింది. సో ఆ కేసు ఎవరైతే నిందితుడు ముఖ్యంగా తనే ఫోటోలు రిలీజ్ చేసి ఏ విధంగా తనపై దాడి చేశారు, ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎక్కడ దాడి చేశారు అనే అంశాలతో పాటు ఎవరెవరు దాడి చేశారు, ఈ కేసులో 2 కానిస్టేబుల్ ఒక ఎస్ఐ కూడా ఉన్నారని చెప్పేసి కూడా నిందితుడు చెప్పడం జరిగింది. అయినా సరే పోలీసులు ఎందుకంత అలసత్వం చేయాల్సి వస్తుందన్న అంశం కూడా తెరపైకి వస్తుంది. ముఖ్యంగా సివి ఆనంద్ లాంటి వారు డీజీపీ వైపు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అంటే తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఖచ్చితంగా కాకి బుక్కులో వాళ్ళ నేమ్స్ ఎక్కిస్తాం, వాళ్ళ నేమ్స్ ఎక్కించినవిగా తీసుకొచ్చి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని సివి ఆనంద్ ఒకవైపు చెప్తున్నా సరే నిజంగా కింది స్థాయిన పోలీసుల చర్యలు తీసుకోవడం లేదా, అసలు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏం చేస్తున్న అంశాలు కూడా ఒకవైపు రాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారినాయి. ముఖ్యంగా ఓఎస్టీ విషయంలో ఇప్పుడైతే కొండా సురేఖ బెంగళూరు ఖర్గే దగ్గరికి వెళ్ళక ముందు సుమంత్ను అరెస్ట్ చేయబోతున్నాం ఈ రోజు రేపని అటు తన సురేఖకు సంబంధించిన అయితే ఓఎస్టీకి సంబంధించిన డ్రైవర్ని కావచ్చు, సుమంత్కి సంబంధించిన 3 మిత్రుల్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ఇక్కడ ప్రధాన నిందితులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, మేబీ పోలీసుల మీద రాజకీయ ఒత్తిడి ఏమైనా కనిపిస్తుందన్న అంశం అయితే ఖచ్చితంగా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక అక్కడ నుంచి బట్టి విక్రమార్కతో భేటీ అయిన తర్వాత పూర్తి స్థాయిలో అటు మాజీ ఓఎస్డీగా ఉన్న సుమంత్ కేసులు అయితే ఆల్మోస్ట్ సైలెంట్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఫ్యూచర్ అంటే ఇన్ని ఆరోపణలు వస్తున్నా సరే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఈ కేసు క్లోజ్ అవుతుందా, నిజంగానే అప్పుడు మళ్ళీ కొండా సురేఖ కానీ కొండా సుష్మిత రాజకీయంగా రేవంత్ రెడ్డి పైన ప్రభుత్వం పైన తను చేస్తున్న వ్యాఖ్యలు అంటే మళ్ళీ రివర్స్ అయినప్పుడు సుమంత్ లాంటి వాళ్ళని ముందు పెట్టి సైలెంట్ చేయొచ్చని అంశం ప్రభుత్వం ఆలోచిస్తున్న అంశం అయితే తెలియట్లేదు. ఇప్పటికైతే పోలీసులు వాళ్ళ అలసత్వాన్ని అయితే తీవ్రంగా ప్రదర్శిస్తున్నట్టు కూడా ఒకవైపు తెలుస్తుంది. సో చూద్దాం ఇప్పటికైనా ఓఎస్డీ మాజీ ఓఎస్డీ సుమంత్ పట్టుకునే అవకాశం ఉందా. 2 కేసులు ప్రస్తుతం ఒకవైపు 109 బిఎన్ఎస్ఎస్ 109 హత్యాయత్నం కేసు కింద ఒక కేసు నమోదవ్వడం, 2025 అక్టోబర్లో ఆర్మ్స్ యాక్ట్ కింద ఒక కేసు నమోదవ్వడం జరిగింది. సో ఈ 2 కేసుల్ని ఎందుకు ఇంత జాప్యం చేయాల్సిన అవసరం వస్తుందన్న అంశం అయితే ప్రస్తుతం తెరపైన కనిపిస్తుంది.
ఎస్ పవన్ కళ్యాణ్ మీరు అన్నట్లుగా కూడా చాలా వరకు కూడా ఆయన చాలా కేసులు నమోదయ్యాయి, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ కూడా ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం జరిగింది అనేది కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు వైఫల్యం అంటే పోలీసులు ఈ విషయంలో సుమంత్ విషయంలో వైఫల్యం చెందారా, అంటే ఆయన వెనక ఎవరున్నారు, ఇదంతా కదా ఎవరు నడిపిస్తున్నారు అనేది కూడా వినిపిస్తోంది పవన్ కళ్యాణ్. మీరు అన్నట్టు నిజంగానే వైఫల్యం కనిపిస్తుంది పోలీస్ వాళ్ళు చేస్తున్న విషయాలు మనం గమనిస్తే. వైపు ప్రజలు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. సాధారణంగా ఒక వ్యక్తి పైన కేసులు అయినప్పుడు, ఒక వ్యక్తి పైన యాక్ట్ అవచ్చు లేకపోతే క్రిమినల్ ఇంటిమిడేషన్ లాంటి కేసులు అయినప్పుడు పోలీసులు వెంటనే తీసుకొచ్చి వాళ్ళని ఖచ్చితంగా కేసు నమోదు చేయడం కావచ్చు, అక్కడి నుంచి కోర్టుకు విచారణ ద్వారా కోర్టుకు తీసుకెళ్లడం పరిస్థితులు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మాజీ ఓఎస్డీ సుమంత్ పైన ఎందుకు జరగట్లేని అంశం అయితే కనిపిస్తుంది. అంటే కేవలం రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు అంటే ఆ ఒత్తిళ్ల విషయంలోనే కొంతమంది అక్కడక్కడ సిఐ ముత్తు లాంటి వాళ్ళని కావచ్చు లేకపోతే ఇద్దరు కానిస్టేబుల్ లాంటి వాళ్ళని సస్పెండ్ చేసి ఈ కేసులో కేవలం వీళ్ళిద్దరే ఉన్నారు. ఎవరైతే ప్రస్తుతం హరికృష్ణ రియల్టర్ హరికృష్ణ దాడిలో కేవలం పోలీసులే ఉన్న అంశాన్ని మేము చూపెడుతుందేమో తెలియదు, కానీ వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది. అని ప్రధాన నిందితుడు అంటే దాడికి పాల్పడ్డ దాడి చేసిన వ్యక్తి, ఆ దాడికి ఉన్న వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే కేవలం కొండా సురేఖ చేసిన సిఫార్సు ఆ కొండా సుష్మితా పటేల్, కొండా మురళి కాపాడుతున్న అంశం అయితే కనిపిస్తుంది. నిన్న చూసుకోవచ్చు మన అయితే ప్రజాభవన్ కూడా కొండా మురళి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కొండా మురళి బట్టి విక్రమార్కను కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో నిన్నటి వరకు కొండా అటు ఓఎస్డీ సుమంత్ పైన మాజీ ఓఎస్ సుమంత్ చుట్టూ తిరిగిన కేసులన్నీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఒక్క పోలీస్ కానీ సాధారణ మొదటి రోజు అంటే కొండా ఓఎస్డీ సుమంత్ పరారులో ఉన్న అంశంతో పాటు కష్టంగా పట్టుకుంటాం అంశాన్ని అంటే మొదటి రోజు పోలీసులు చెప్పడం జరిగింది. కానీ ఈ కేసు ముందుకు కొనసాగుతున్న కొద్ది రాజకీయంగా కొండా సురేఖ ఇష్యూ ముందుకు కొనసాగుతున్న కొద్ది ఒకవైపు చర్చలు జరుగుతున్న సందర్భంలో మేబీ ఈ ఇష్యూను ప్రస్తావించి కావచ్చు. ఒకవేళ మాజీ ఓఎస్డీ సుమంత్ ని అరెస్ట్ చేస్తే కొండా సురేఖకు సంబంధించిన లావాదేవీల ఇష్యూస్, ఆ సుష్మితా పటేల్కి సంబంధించిన లావాదేవీల ఇష్యూస్ ఒకవేళ బయట పడితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళపైన కేసులే అంశం ఏమైనా కనిపిస్తుందో ఏంటో అని క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తుంది. మేబీ అదే దృష్టిలో పెట్టుకుని ఓఎస్డీ సుమంత్ ని ముఖ్యంగా ముందుగా కాపాడిన తర్వాత రాజకీయంగా ముందుకెళ్దామనే అంశాలు కూడా వైపు ఆలోచిస్తున్నారని క్వశ్చన్ మార్క్స్ కూడా రేజ్ అవుతున్నాయి. సో అందుకేనేమో సుమంత్ విషయంలో పోలీసు వాళ్ళ వైపు సైలెంట్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మీరు ఇంతకు ముందు మాట్లాడినట్లు ఈ కేసులో ఇప్పటికే 5గురిని కూడా అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా ప్రధాన నిందితుడు అయినటువంటి సుమంత్ను ఎందుకు అరెస్ట్ చేయడంలో జాప్యం చేస్తున్నారు? ఇలానే జాప్యం చేసే అవకాశం ఉందంటారా? ఇంకా ప్రస్తుతానికైతే ఈ ఇష్యూ సుమంత్ ఇష్యూ మొత్తం కొండా సురేఖ పైన ఆధారపడ్డట్టు కూడా కనిపిస్తుంది. ఎప్పుడైతే కొండా సురేఖ అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ధిక్కార స్వరం వినిపించిన ప్రతిసారి సుమంత్ పైన కేసులు వస్తూనే ఉంటాయి. సుమంత్ పైన కేసెస్ ముందుకు వచ్చిన ప్రతిసారి కొండా సురేఖ, కొండా సుష్మిత భయపడాల్సి వస్తుందేమో అనే క్వశ్చన్స్ అయితే కనిపిస్తుంది. అంటే కొండా సురేఖ సుష్మితకు సంబంధించిన లావాదేవీల ఇష్యూస్ కావచ్చు, ఇందాక మనం మాట్లాడినాం తను కేవలం మొదట్లో ప్రభుత్వ ఉద్యోగి, ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. సో అక్కడ నుంచి ఓఎస్డీగా ఎదగడానికి గల కారణాలు మనం చూసుకుంటే కొండా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. ఒకవైపు కొండా మురళి బ్యాక్గ్రౌండ్ అంటే ఆ కొండా సురేఖ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ చూస్తే ఏ విధంగా రాజకీయాల్లో ఉన్నారు, ఏ విధంగా నక్సలైట్ నుంచి బయటకు రావడం జరిగింది, ఆ వరంగల్ జిల్లాలో వాళ్ళ ఈ విధంగా అంటే బెదిరింపులు భయపెడుతున్నారని కారణాలు కూడా గతం చాలా ఆరోపణలు ఉన్నాయి. సో మేబీ అదే కంటిన్యూ చేస్తామనుకున్నారు స్ట్రాటజీ. ఇప్పుడు కొండా సుష్మితకు సంబంధించిన రాజకీయాలకు రావాలంటే బ్యాక్ ఎండ్ ఎవరో ఒకరు ఉండాలి. కొండా సురేఖ ఇష్యూస్ తన ముందట్ను రాజకీయంగా ముందుకెళ్తున్న సందర్భంలో కొండా మురళి బ్యాక్ ఎండ్ మేనేజ్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. బెదిరింపులు భయపెట్టాలని సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సుష్మిత విషయంలో కూడా సుమంత్ అదే విధంగా వ్యవహరిస్తాడు అంటే తన ఫ్యూచర్ కి సుమంత్ ఉపయోగపడతారనే అంశం ఏమైనా కనిపిస్తుందో అనే విషయాలతో వైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో మేబీ అందుకేనేమో కొండా అయితే మాజీ ఓఎస్డీ సుమంత్ ని అరెస్ట్ చేయట్లేదు. ముఖ్యంగా మాజీ ఓఎస్డీ సుమంత్ కాపాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైపు ఓఎస్డీ డ్రైవర్ దొరకడం జరిగింది, ఆ డ్రైవర్ తో పాటు 3 మిత్రులు దొరకడం జరిగింది. కానీ ఇటు ఓఎస్డీ సుమంత్ ఎందుకు దొరకడం, నేరుగా పాల్గొన్న వ్యక్తి హత్యాయత్నం కేసులో కావచ్చు, అటు డెక్కన్ సిమెంట్ సంబంధించిన ఆ వ్యక్తి పైన నేరుగా తన తలపై తుపాకీకి పెట్టిన వ్యక్తిని ఎందుకు ఇక్కడ పోలీసులు పట్టుకోవట్లేరు అనే అంశం అయితే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశం కాదు. దీనికంటే ముఖ్యంగా కేవలం ఇక్కడ సుమంత్ బయట వాళ్ళని బెదిరించడం కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతల్ని బెదిరించాడన్న ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఆ ఆరోపణలు కాస్త డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి కూడా ఇన్ఫర్మేషన్ పరిస్థితి కనిపించింది. సో ఇది కొండా సురేఖకు చెక్ పెట్టడానికి అంటే తన దిక్వార స్థలానికి చెక్ పెట్టడానికి కొండా మాజీ ఓఎస్డీ సుమంత్ ని అరెస్ట్ చేయకపోవడం, ఎప్పుడైనా సరే మీరు ధిక్కార స్వరం వినిపిస్తే మేము అరెస్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటది. సుమంత్ను అరెస్ట్ చేస్తే మీ భాగోతం బయటపడే అవకాశం ఉంటుందనే అంశాలే మనం ఆలోచిస్తుందో అనే ఆరోపణలు కూడా కనిపిస్తున్నాయి.
ఎస్ పవన్ కళ్యాణ్ మీరు అన్నట్లా కూడా సుమంత్ అసలు ఎక్కడున్నారు, ఎక్కడ అంటే ఆయన అరెస్ట్ చేయడానికి ఇంత ఆలస్యం ఎందుకుంది, వెనకలో ఎవరో ఉండి నడిపిస్తున్నారా, ఇవన్నీ కూడా సామాన్య మనకు కూడా అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే రీసెంట్ గా కొండా సురేఖ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పోలీసులు సుమంత్ కోసం వెళ్ళినప్పుడు కారులో వెళ్లిపోయారు మంత్రి కారులో అనే ఆరోపణలు కూడా వచ్చాయి. సుష్మిత అందుకు సంబంధించి పోలీసులతో కూడా కొంత వాగ్వాదానికి పాల్పడింది అనేవి కూడా వినిపిస్తున్నాయి. మరి ఆ దిశగా ఎందుకు పోలీసులు ముందుకెళ్లలేదు అనుకోవాలంటారు? వైపు నిజంగానే ప్రత్యర్థుల ఆరోపణలు చేస్తున్న విషయం మాత్రం మనం క్లియర్ గా గమనించచ్చు. డెక్కన్ సిమెంట్ వివాదం తెరపైకి వచ్చినప్పుడు, ఆమ్సైట్ కేసు తెరపైకి వచ్చినప్పుడు వరంగల్ నుంచి హైదరాబాద్ కి పోలీసులు రావడం, పోలీసులు సుమంత్ ని అరెస్ట్ చేసే క్రమంలో నేరుగా కొండా సుష్మిత అంటే మంత్రి గారి కూతురే అడ్డుకోవడం, పోలీసులతో వాగ్వాదం దిగడం, సుమంత్ ని వాళ్ళ ఇంట్లో అంటే హైదరాబాద్ ఇంట్లో దాచిపెట్టడం జరిగింది. కాసేపు వాదించిన తర్వాత ఏంటనంటే గంటల వ్యవధిలోనే కొండా సురేఖ సుష్మితా పటేల్ ఇంటికి చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా తన కార్లో, ఒక మంత్రి కార్లో సుమంత్ను తీసుకెళ్లిన విషయం తెలిసింది. అంటే 12 మంది ఉన్న క్యాబినెట్ లో ఒక మంత్రి వచ్చి ఒక నిందితుని, ప్రస్తుతం ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో, దాడికి పాల్పడ్డ వ్యక్తి, బెదిరింపుకు పాల్పడ్డ వ్యక్తిని తీసుకెళ్లడం అంటే ఖచ్చితంగా సుమంత్ని కాపాడుతున్న వాళ్ళు రాజకీయంగా బలంగా ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా కొండా సురేఖ ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అక్కడ నుంచి ఇంకా ముందుకు వస్తాయి. అంటే ఈ విషయంలో రీసెంట్ జరిగిన దాడి విషయంలో కూడా నిజంగా కొండా సురేఖ ఎట్లా కాపాడుతుంది, కొండా సురేఖ కాపాడుతుంది. మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలు తనను సస్పెండ్ చేయాలా, తన బర్తరఫ్ చేయాలా, ఇంకా ఏదో చేయాలా అనే అంశాలతో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు నేరుగా చర్యలు తీసుకుంటున్న అంశం కూడా తెరపైకి వస్తుంది. అంటే ఖచ్చితంగా కొన్ని రాజకీయ శక్తులు మాత్రం సుమంత్ను కాపాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ప్రత్యర్థులు కావచ్చు, అటు ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తినప్పుడు మాత్రం కొండా అటు వైద్య మాజీ ఓఎస్డి సుమంత్ పరారులో ఉన్నారు, పట్టుకునే అవకాశం ఉందనే అంశాలతో పాటు కొన్ని అంశాలు చెప్పడం జరుగుతుంది. కానీ అంటే వాళ్ళ డ్రైవర్ని పట్టుకున్నాం, డ్రైవర్తో పాటు సుమంత్ మిత్రుల్ని పట్టుకున్నాం, ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాం. ఎవరైతే దీని వెనుకంటే తను ఏదైనా తప్పు చేసి ఉంటే ఒకవేళ ఈ ఆరోపణలు ఏదైతే ఎదుర్కొంటారు. రీసెంట్ గానే సుమంత్ కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కేవలం ఫాల్స్ కేసు పెట్టారని పిటిషన్ కూడా వేయడం జరిగింది అనే అంశాలతో పాటు కొన్ని అంశాలు చెప్పడం జరుగుతుంది. దొరికితే పట్టుకుంటాం అనే అంశాన్ని పోలీసులు చెప్తున్నారు. కానీ ఎందుకు ట్రై చెయ్యట్లేరు? నిజంగా సురేఖ ఒకవైపు సురేఖ పైన అంత వ్యతిరేకత ఉన్నప్పుడు ట్రై చేశారు. కానీ ఎప్పుడైతే ఈ చర్చలు మొదలు పెట్టిన తర్వాత, ఈ చర్చలు సఫలం అవుతున్న సందర్భంలో పూర్తిగా ఓఎస్డి సుమంత్ కేసు అయితే నీరు గారిపోతుందన్న పరిస్థితి అయితే క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ప్రత్యర్థులు కూడా సాధారణంగా అదే ఆరోపణ చేస్తున్నారు. ఎందుకు ఈ ఇటు బట్టి విక్రమార్కతో చర్చలు జరపకన్నా ముందు, అలాగే ఖర్గేతో చర్చలు జరపకంటే ముందు బలంగా వెళ్ళిన కేసు ఒక్కసారిగా ఎందుకు నీరు గారిపోతున్న అంశం అయితే కనిపిస్తుంది. అంటే దీని వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయి, పోలీసుల పైన రాజకీయ ఒత్తిడి బలంగా కనిపిస్తుంది. అంటే ఓవరాల్ ఎపిసోడ్ లో మాత్రం సుష్మిత గాని కొండా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి ధిక్కార స్వరం వినిపించినప్పుడు